బ్యాక్ టు న్యూస్. ప్రపంచ హెరిటేజ్ డే సందర్భంగా విజయనగరంలో హెరిటేజ్ వాక్ ను నిర్వహించారు అధికారులు. పట్టణంలోని కోటా జంక్షన్ నుంచి గురజాడ అప్పారావు నివాసం 3 ల్యాంతర్లు మీదుగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ వాక్ సాగింది. ఈ వాక్ లో మహిళా సంఘాలు, విద్యార్థులు, టూరిజం శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని హెరిటేజ్ ను భావితరాలకు అందించేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్న అధికారులు ఇక్కడి ఘన చరిత్రను అందరికీ తెలియజేసేందుకే ఈ వాక్ ను నిర్వహించామన్నారు. ఏపీలోని పలు ప్రభుత్వ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికపై పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు 50% జీతాలు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వెలగపూడి సచివాలయంలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గానికి పలు సిఫార్సులు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు మంత్రి కాలు శ్రీనివాసులు. ఈ ఏప్రిల్ నుంచే పెంచిన జీతాలు అందుతాయని, వేతన పెంపు వల్ల ప్రభుత్వంపై ఏడాదికి 200 కోట్ల భారం పడుతుందన్నారు ఆయన. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించే ప్రసక్తే లేదని, వారిని ఆయా శాఖలు రెన్యువల్ చేస్తాయన్నారు. భవిష్యత్తులో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి చేస్తామన్నారు కాలు శ్రీనివాస్. గుంటూరు జిల్లా పరిషత్ సమావేశంలో ప్రతిపక్ష అధికార పార్టీ సవాళ్లు ప్రతి సవాళ్లతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ మండలాల్లో అభివృద్ధి పనులు, తాగునీటి సమస్యలను పట్టించుకోవడం లేదని వైసీపీ జెడ్పీటీసీలు ఆరోపించారు. పార్టీలతో తమకు పనిలేదని, అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో చూస్తున్నామని ప్రత్యారోపణలు చేయడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార ప్రతిపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టి తమ నిరసనలను తెలిపారు. ప్రజల చేత ఎన్నుకోబడిన తనకు ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు కనీసం ఫోన్ ద్వారా కూడా పిలవడం లేదని నరసరావుపేట శాసనసభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఇక జగన్ చేత నీతులు చెప్పించుకునే స్థితిలో తాను లేనన్న మంత్రి పత్తిపాటి పుల్లారావు ఈ మాటలను జెడ్పీ రికార్డుల నుంచి తొలగించాలన్నారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న గుంటూరు జిల్లా కలెక్టర్ దండేను మంత్రి బాధ్యతలు స్వీకరించిన నక్కా ఆనందబాబును సన్మానించారు కౌన్సిల్ సభ్యులు. హైదరాబాద్లో మరో ట్రిపుల్ తలాక్ వ్యవహారం కలకలం రేపుతోంది. రియాద్లో ఉన్న ఇర్ఫాన్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఉన్న భార్యకు వాట్సాప్ ద్వారా తలాక్ చెప్పాడు. 2016 ఫిబ్రవరిలో MBA విద్యార్థినిని వివాహం చేసుకున్న ఇబ్రహీం 20 రోజుల పాటు కాపురం చేశాడు. రియాద్లో ఉద్యోగం చేస్తున్నానంటూ అక్కడికి వెళ్లిపోయాడు. అక్కడి నుంచే ఫోన్లో తరచూ మాట్లాడుతుండేవాడు. సడన్ గా అత్తగారింట్లో ఉన్న భార్యకు తలాక్ చెబుతూ మెసేజ్ పెట్టాడు. దీంతో షాకు గురైన అతని భార్య స్థానిక పోలీసుల్ని ఆశ్రయించింది. తనను రోడ్డు పాలు చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అకారణంగా తలాక్ చెప్పిన ఇబ్రహీంను జైల్లో పెట్టి శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. ట్రిపుల్ తలాక్ బాధితుల లిస్ట్ రోజురోజుకు పెరిగిపోతోంది. వాట్సాప్ మెసేజ్ ద్వారా తలాక్, పోస్ట్లో తలాక్, చివరికి న్యూస్ పేపర్ యాడ్లో భార్యలకు తలాక్ చెబుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్కు చెందిన మరో ప్రబుద్ధుడు రియాద్ నుంచి భార్యకు వాట్సాప్ తలాక్ చెప్పాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో భార్యకు తలాక్ చెప్పేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో ఉన్న 2 సోదరులు వాట్సాప్ మెసేజ్లో తలాక్ చెప్పేశారు. దీంతో ఆ 2 భార్యలు పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత ఇంకొకడు పోస్ట్ కార్డులో భార్యకు తలాక్ చెప్పాడు. ఆమె కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో దుర్మార్గుడు ఎవరు ఊహించిన విధంగా న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చి తలాక్ చెప్పాడు. తాజాగా ఇబ్రహీం అనే వ్యక్తి రియాద్ నుంచి తలాక్ మెసేజ్ పెట్టాడు. దీంతో భార్య పోలీసుల్ని ఆశ్రయించింది. మొత్తం మీద హైదరాబాద్లో తలాక్ల వ్యవహారం నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్గా పర్యాద కృష్ణమూర్తి బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ కోటిలోని వైద్య విద్యా విధాన పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయన నరసింహారెడ్డి, మంత్రులు లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొని కృష్ణమూర్తిని అభినందించారు. వైద్య సదుపాయాలలో దేశంలోనే నంబర్ 1గా తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్న మంత్రి నాయని ఈ శాఖ అభివృద్ధికి చైర్మన్ కృష్ణమూర్తి తోడ్పాటు అందించాలని కోరారు. గతంలో కంటే ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు మంత్రి. రాజకీయాల్లో కొత్త సంప్రదాయానికి తెరతీసింది జనసేన పార్టీ. యువకులు, మేధావులను రాజకీయాల్లో భాగస్వామ్యం చేయడానికి కొత్త ప్రయత్నం చేస్తోంది. కుటుంబ రాజకీయం, ఆశ్రయ పక్షపాతంను తుడిచిపేసేందుకు నాయకులను ఎంపిక చేస్తోంది. 3600 దరఖాస్తులు ఇప్పటికే రాగా ఈ నెల 21న అనంతపురం నుంచి సెలక్షన్ మొదలుపెట్టాలని నిర్ణయించింది.
3 రోజుల పాటు అర్హత పరీక్ష జరుపుతున్నట్లు ప్రకటించింది. జనసేనకు చెడ్డ పేరు తెచ్చేవారు ఈ పవిత్ర యజ్ఞంలో పాలు పంచుకోవద్దని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఖమ్మంలో టీడీపీ నేతలు కలెక్టరేట్ను ముట్టడించారు. రైతులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. మార్కెట్ యార్డుల్లో ఉన్న మిర్చికి గిట్టుబాటు ధర ఇవ్వని కేసీఆర్ ఉచిత ఎరువుల పేరుతో కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు టీడీపీ నేతలు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఉన్న టీఆర్ఎస్ కు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. పల్లెటూరు తల్లి లాంటిదైతే పట్నం ప్రియురాని వంటిదన్నారు ఏపీ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్. తొలి అధికారిక పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన లోకేష్ పల్లెలను అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే పంచాయతీరాజ్ శాఖను తాను స్వీకరించినట్టు చెప్పారు. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పనకు ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. ఫిలింనగర్ లో కమ్యూనిటీ సెంటర్ ప్రారంభించిన కేటీఆర్ ఆ తర్వాత మొగల్పురాలో 7 కోట్ల రూపాయలతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. అక్కడి పిల్లలతో కలిసి బ్యాటింగ్ చేశారు. స్కేటింగ్ విభాగాన్ని ప్రారంభించిన కేటీఆర్ క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఖరీఫ్ సీజన్లో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 2017-18 ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపిన ఆయన 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. 30,000 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో 174 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని సోమిరెడ్డి దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. తెలంగాణ సర్కార్ కంటే ఎక్కువ నిధులు కేటాయించామన్నారు. హోంమంత్రి నాయని నరసింహారెడ్డిని మావోయిస్టు బాధిత కుటుంబాలు కలిశాయి. పోలీసులకు అవార్డులు, రివార్డులు ఇస్తున్న ప్రభుత్వం నక్సలైట్ల చేతిలో హతమైన వారికి అందాల్సిన సొమ్మును కూడా ఆపేసిందని బాధిత కుటుంబాలు నాయనికి విజ్ఞప్తి చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయి అర్హత ఉన్న వారికి ఉద్యోగం ఇవ్వాలని లేదా వారికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని హోంమంత్రిని కోరారు మావోయిస్టు బాధితులు. హైదరాబాద్ మెహదీపట్నంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అసిఫ్ నగర్ దత్తాత్రేయ కాలనీలో చెత్త, ఫర్నిచర్ వ్యర్థాలను నిప్పు అంటుకుంటోందని మంటలు తీవ్రంగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. పోలీస్ శాఖలో ప్రతి ఉద్యోగి యూనిఫామ్తో బయటకు వెళ్లే ముందు ఒక మంచి పనైనా చేయాలని ప్రతినబూనాలన్నారు రాయలసీమ ఐజీ శ్రీధర్. దీంతో ఎంతో మేలు జరుగుతుందన్నారు ఆయన. కర్నూలు జిల్లాలో ఉత్తమ పోలీస్ సేవా పథకాలకు ఎంపికైన 17 మంది అధికారులను సన్మానించిన ఐజీ విధుల్లో ప్రతిభ కనబరిచే విధంగా ఎప్పటికప్పుడు రివార్డులు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా పత్తికొండలో నోటి క్యాన్సర్తో బాధపడుతున్న హోంగార్డ్ ఈశ్వర ప్రసాద్ కుటుంబానికి పోలీసు బృందం సహాయం చేసిన 3,95,000 రూపాయల చెక్కును వారి కుటుంబానికి అందజేశారు ఐజీ శ్రీధర్. సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు మృతి చెందారు. కల్హేరు మండలం బాచేపల్లి గ్రామ శివారులో 3 వ్యక్తులు బైక్పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు కామారెడ్డి జిల్లా పట్లంకు చెందిన పోచయ్య, బాలరాజ్ వీరులుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తడిబ 60లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.